రాజేష్ వాళ్ళ అన్న రాజేష్ తో నువ్వు జయాని కంట్రోల్లో పెట్టుకోవాలంటే నువ్వు ఆమెని ప్రెగ్నెంట్ చేసేసేయి. ఒక్కసారి ఆమెకి బిడ్డ పుట్టేస్తే ఆమె ఆ బిడ్డని చూసుకుంటూ బిజీ అయిపోతుంది. ఆ తర్వాత ఆమె ఎప్పుడు నీ కాళ్ళ దగ్గరే పడి ఉంటుంది అని అంటాడు. దాంతో రాజేష్ వాళ్ళ అన్న మాటలు ఒప్పుకొని లోపలికి వెళ్లి జయాకి సారీ చెప్తాడు. దాంతో జయ కూడా ఇక మీదట ఇలా చెయ్యను అని చెప్తుంది. ఈ విధంగా ఈ గొడవ కొంచెం కూల్ అయిపోతుంది. ఆ తర్వాత రాజేష్ తన ప్లాన్ ప్రకారం జయాని దగ్గరికి తీసుకోవడానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత రాజేష్ కావాలనే జయాతో యూట్యూబ్ లో చూసి నా కోసం కొత్త కొత్త వంటలు చెయ్యి అని అడుగుతాడు. జయ టీ పెట్టి ఇస్తే రాజేష్ ఎప్పుడు తాగేవాడు కాదు, కానీ ఇప్పుడు మాత్రం ప్రతిసారి టీ కోసం జయాకే చెప్పేవాడు. రాజేష్ జయ దగ్గరికి వెళ్ళడానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటాడు, కానీ జయ మాత్రం రాజేష్ ని అస్సలు పట్టించుకోదు. ఆ తర్వాత రాజేష్ ఇంట్లో కొత్త కొత్త డైనింగ్ టేబుల్, టీవీ ఇవన్నీ తెచ్చి పెడుతూ ఉంటాడు. ఇవంతా చూసినా కూడా జయ అస్సలు పట్టించుకోకుండా క్యాజువల్ గా లోపలికి వెళ్లిపోయేది. ఆ తర్వాత రాజేష్ తన అన్నకి మొత్తం చెప్తే దానికి అన్న ఇక జీవితాంతం ఆమెని వంట చెయ్యి, టీ చెయ్యి అని అడుగుతూ గడిపేస్తావా, ఇంకేదైనా చెయ్యాలి అని అంటాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే పార్ట్ 18 అని కామెంట్ చేయండి.